హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే మనకి బ్లౌజ్ భుజాలనేవి జారకుండా ఉంటాయి. ఇగోండి చూపిస్తున్నాను కదా! ఈ షోల్డర్ దగ్గర, ఈ ఫ్రంట్ భాగం దగ్గర, మరలా ఈ బ్యాక్ పార్ట్ దగ్గర మొత్తం నీట్‌గా ఎలాగా కొంచెం చిన్న పీసులు ఎలా కట్ చేయాలో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇగోండి హ్యాండ్స్ ఇవన్నీ కట్ చేశాక ఎక్కడెక్కడ చిన్న పాయింట్లు మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే నీట్‌గా భుజాలు జారకుండా ఎంత బ్రాడ్ నెక్ పెట్టుకున్నా సరే నీట్‌గా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. అయితే మనము బ్లౌజ్ కట్ చేసినాక మొత్తము ఇగుండి షేప్ పట్టీలు అన్నీ కట్ చేసుకున్నాక బ్లౌజు ఎక్కడెక్కడ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇగుండి మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్లోన మనము ఈ నెక్ వెనక డీప్ అనేది ఎంత డీప్ పెంచుకుంటే మనకి అంత షోల్డర్ అనేది తగ్గించుకోవాలండి. ఇగుండైతే మీకు ఈ ఫ్రంట్ భాగంలో కూడా ఆ డీపు ఎలాగ తగ్గించుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇగుండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లోన డీపు వెడల్పు అంటే పొడుగు ఇదంతా పెంచేటప్పుడు మనము షోల్డర్ అనేది కొంచెం ముందు వైపు ఇగుండి చూపిస్తున్నాను కదా వీడియోలోన ఇలాగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ నెక్ వెనక డీప్ పెంచుతున్నప్పుడు అయితే ఆర్మ్ రౌండ్ కూడా ఎంత తీసుకుంటున్నామో చంకదింపు ఎంత తీసుకుంటున్నామో అంతా అయితే మనం చెక్ చేసుకోవాలి ఈ కటింగ్ చేసేటప్పుడు. ఇదిగోండి ఫ్రంట్ భాగంలో కూడాను ఈ ఫ్రంట్ పార్ట్లో కూడాను ఫ్రంట్ నెక్ డీప్ ఉంటుంది కదా ముందు ఫ్రంట్ది ఆ డీప్ కూడా ఎలాగ మనము పెద్దదైతే ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలోన చూడండి చూపిస్తాను. ఈ రౌండ్ మొత్తం కలిపి మనము నీట్గా మెజర్మెంట్స్తో కలిపి మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు. ఇగుండి ఇక్కడ ముందుగా చూపిస్తుంది కదా ఈ మార్కింగ్ చేస్తూ ఇక్కడ నుంచి చిన్నది 1/4 ఇంచ్ క్లాత్ని ఇలాగా కట్ చేసుకొని ఇలాగా ఇందులో కలిపియాలండి. ఉక్సులు పట్టీ వైపు కాజల్ పట్టీ వైపు ఉన్న క్లాత్ని ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర చిన్నది ఇగోండి చూసారు కదా ఈ నెక్ నుంచి ఇలాగ షోల్డర్ జాయింట్ దగ్గర ఇట్లా పైకి కొంచెం కట్ చేసామనుకోండి ఇక్కడైతే మనకి పట్టినట్టు ఉంటుందండి. భుజాలు అయితే అసలు జారవు. ఈ డీప్ పెంచుకుంటూ ఉంటే మనకి నెక్ అనేది ఇవిగోండి ఇటువైపు తగ్గించుకుంటూ రావాలి. ఇగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా నెక్ డీప్ పొడుగుని బట్టి కూడా మనము ఇక్కడటే అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగైతేనే భుజాలు మనకి జారకుండా ఉంటాయి. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వెనక్కి వేసుకుంటాం కదా ఆ డాట్స్ కూడా మనము 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇగుండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ పైన ఇగుండి షోల్డర్ దగ్గర చిన్నది ఈ విధంగా కూడా మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి. ఇలాగైతే మనకు షోల్డర్ అనేవి పక్కకి జారకుండా ఉంటాయండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడాను మనం చూపిస్తుంది చూడండి ఈ రౌండ్ దగ్గర చిన్నది లోపలికి ఇలాగా ఈ మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలాగ చిన్న ముక్క మనం కట్ చేసుకుంటే ఇది కూడా మనకి ఫ్రంట్ ఇలాగ ముందుకి ఇలాగ నీట్గా లాగినట్టు ఉంటుంది. భుజాలు జారకుండా ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా చిన్నది ఈ పీస్ మాత్రమే కట్ చేయాలండి. ఇందులో అయితే కలిపియాలి. ఇది హుక్స్లు పట్టి కాజా పట్టి వైపు ఉండేది. ఈ ఫ్రంట్ రౌండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ రౌండ్ కూడా నీట్గా తీసుకోవాలండి. ఇది ఎక్కువైపోయినా సరే మనకి భుజాలు అనేది జారిపోతాయి. ఇదైతే సైజుని బట్టి మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఎలా కట్ చేస్తున్నానో చూడండి. చిన్న పీసులండి జస్ట్ పైన ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ పీసు మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్నది ఈ విధంగా కట్ చేసుకుంటే ఇది షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అస్సలుది షేప్ అనేది సైడ్కి జరగకుండా ఉంటుంది. రౌండ్ నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే కుట్టినప్పుడైనా సరే కొంచెం క్లాత్ని మనం స్టార్టింగ్ కుట్టేసి చూపించుకోవాలి. లేదంటే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా చిన్నది ఇగోండి ఈ విధంగా చిన్న ముక్క తీసేసుకుంటే మనకి ఫ్రంట్ రౌండ్ కూడాను ఇలాగా సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా కరెక్ట్గా పట్టేసి ఉంటుందండి. ఇగో చూపిస్తున్నాను కదా ఈ పీసులు అనేవి మనము చిన్నది అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అసలు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. అయితే ఇంకొక దగ్గర కూడా చూపిస్తాను మీకు ఆ మార్కింగ్ కూడాను ఎలాగ మనము కుట్టేటప్పుడు నీట్గా కుట్టేసుకుంటే
ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడాను మనము ఎలాగ కుట్టుకోవాలో కూడా ఇందులోనైతే చూపిస్తాను. మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. అయితే ఇక్కడట వెనకని మనం డాట్స్ వేస్తాం కదా, ఈ డాట్ అనేది 6 ఇంచ్ అయితే గ్యారెంటీ ఉండాలండి. ఈ 6 ఇంచ్ ఉంటేనే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది, అలాగా నిలబడి ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఇదైతే వెడల్పు, ఫ్రంట్ వెడల్పు. ఇంకండి ఈ వీడియోలో చూపిస్తుంది కదా, 6 ఇంచ్ మార్కింగ్తోనైతే మనం ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఇవి మరీ చిన్నగా కూడా వేసేసుకోకూడదండి, ఇది సైజుని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇవైతే మార్కింగ్ చేసాం కదా, ఈ కప్ షేప్ అనేది నీట్గా ఇలాగా పైకి ఇలాగా రావాలంటే మనము ఈ మెజర్మెంట్స్ తోటి, కొలతతోటి నీట్గా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి. అలాగైతే షేప్ నీట్గా వస్తుంది. ఈ షేప్ అనేది ఎలాగ పైకి నీట్గా కనిపించాలనేది వీడియో కూడా మీకు చూపించాను, అది చూడండి, ఛానల్లో ఉన్నది. ఇదిగోండి, ఈ రౌండ్ అనేది నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి అసలు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇప్పుడు మనము సైడ్ జాయింట్ చేస్తాం కదా, ఆ సైడ్ జాయింట్ దగ్గర కూడాను మనము చూపిస్తాను చూడండి మార్కింగ్ అనేది. ఇదైతే షేప్ పట్టి అండి, షేప్ పట్టి ఆల్రెడీ ముందుగా కట్ చేసేసాను. ఇదిగోండి, ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ మనము ఈ పైనుంచి చిన్నది లోపలికి మనము ఇవి ఇచ్చుకోవాలండి కుట్టేటప్పుడు చిన్నది. అలాగైతేనే చంక దగ్గర కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేసి మనకి సైడ్ జరగకుంటుంటుంది. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ చిన్నది లోపలికి. అదే ఇంకా సైడ్కి కానీ ఈ కుట్టు అనేది సైడ్కి మాత్రం పెట్టిస్తే మనకి చంక లూజు ఎక్కువైపోయి ఈ షోల్డర్ కూడా జారిపోతుంది, ఈ భుజాలు కూడా జారిపోతూ ఉంటాయండి. అందువలన మనము కరెక్ట్గా మనకి కొల బ్లౌజులోని నీట్గా షేపు అవన్నీ ఎంత మార్కింగ్ ఉన్నాయో అంతవరకు మనం మార్కింగ్ చేసుకుని అయితే కుట్టేసుకోవాలి. ఇగోండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఈ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఈ సైడ్ను కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ సైడ్ను కూడా కుట్టేటప్పుడు కూడా కొంచెం నీట్గా ఇలాగా స్ట్రైట్గా వచ్చేటట్టుగా అయితే కుట్టుకోవాలండి. ఇదిగోండి ఇక్కడైతే మార్కింగ్ చేశాను కదా, అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకేలాగా ఉన్నాయని చూసుకోవాలి. ఈ చంకదింపు కూడా మనం ముఖ్యంగా చూసుకోవాలండి. ఈ ఆర్మ్ రౌండ్ కూడా మ్యాచింగ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఫ్రంట్ భాగం, ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఆర్మ్ లూజ్ కరెక్ట్ ఉందో లేదో అయితే చెక్ చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ కూడా వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలనేది. అయితే ఓన్లీ ఈ భుజాలు జారకుండా ఉండాలంటే ఎలాగ మనము ఈ కట్ చేసేటప్పుడు చిన్న అడ్జస్ట్ ఎలా చేసుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపించాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హ్యాండ్స్కి అయితే మనకి జాయింట్ పడతాయండి, ఇలాగా 2 జాయింట్లు అయితే పడతాయి. మొత్తం అయితే ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా ఈ షోల్డర్ అనేది ఎంత బ్రాడ్గా పెట్టుకున్నా సరే మనకి భుజాలు అనేవి అసలు జారవండి. ఇదిగోండి ఈ షేప్ బెల్ట్ కూడాను ముందుగానైతే కట్ చేసి పెట్టుకున్నాము. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తం అయితే ఈ విధంగా మనము చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.